స్టూడెంట్స్ రూల్ 1 చెప్పుకున్నాం కదా. ఇప్పుడు రూల్ 2 నుంచి కంటిన్యూ చేస్తాను, జాగ్రత్తగా వినండి. రూల్ 2, డైసిలబిక్ వర్డ్స్ that begin with prefixes like a, an, be, de, re, in, con, ex have the stress on the second syllable. అసలు ప్రిఫిక్స్ సఫిక్స్ అంటే ఏంటి? మొత్తం మనకి వర్డ్ ఫార్మేషన్లో 3 రకాలు ఉన్నాయి. అది ఒకటి సఫిక్స్, 2 ప్రిఫిక్స్, 3 ఎఫిక్స్. సఫిక్స్, ప్రిఫిక్స్, ఎఫిక్స్. సఫిక్స్ అంటే ఏంటంటే పదానికి వెనుక, ఒక పదానికి వెనుక ఎక్స్ట్రా వర్డ్స్ మనం కానీ యాడ్ చేసినట్టయితే వాటిని సఫిక్సెస్ అంటారు. ప్రిఫిక్స్ దాని పేరులోనే ఉంది, ప్రీఫిక్స్. ప్రీ అంటే ముందు వచ్చేది అన్నది. ప్రిఫిక్స్ అంటే ఒక పదానికి ఎడిషనల్గా ఏమైనా అక్షరాలు యాడ్ చేస్తే వాటిని ప్రిఫిక్స్లు అంటారు. అలా కాకుండా ఎఫిక్స్ అంటే ప్రిఫిక్స్ ప్లస్ సఫిక్స్ ఇస్ కాల్డ్ ఎఫిక్స్. అంటే ముందు వెనుక రెండూ కలిస్తే దాన్ని ఎఫిక్స్ అంటారు. అర్థమవుతుంది కదా? ఒక పదానికి ఎడిషనల్గా వెనుక వైపు నుంచి కలిస్తే దాన్ని సఫిక్స్ అంటారు, ముందు వైపు నుంచి కలిస్తే ప్రిఫిక్స్ అంటారు, రెండు వైపు నుంచి కలిస్తే ఎఫిక్స్ అంటారు. సో ఇక్కడ ఏం చెప్పాను? ప్రిఫిక్స్ అన్నాను. ప్రిఫిక్స్ అంటే అక్కడ స్టార్టింగ్ అనమాట. స్టార్టింగ్. సో ఏంటంటే ప్రిఫిక్స్లు ఏ, ఏఎన్, బిఈ, డిఈ, ఆర్ఈ, ఐఎన్, సిఓఎన్, ఈఎక్స్. ఇవి ప్రిఫిక్స్లుగా కలిగిన పదాలకి స్ట్రెస్ ఎక్కడ వస్తుందంటే సెకండ్ సిలబుల్ పైన. అది ఎన్ని సిలబల్స్ అవని, డైసిలబిక్ కావచ్చు, ట్రైసిలబిక్ కావచ్చు, మోర్ దాన్ ఏదైనా పాలిసిలబిక్ కావచ్చు, ఏ పదమైనా సరే మీకు సంబంధం లేదు. సిలబిక్తో సంబంధం లేదు, సిలబిక్ వర్డ్తో సంబంధం లేదు, రూల్ మాత్రమే. సో చూడండి ఇక్కడ ఎక్రాస్. ఎక్రాస్కి స్టార్టింగ్లో ఏం యాడ్ అయింది? ఏ. అలాగే ఎలాంగ్, ఇక్కడ కూడా అంటే క్రాస్కి ఇక్కడ ఏ వచ్చింది, లాంగ్కి ఏ యాడ్ అయింది. అలాగే అడాప్ట్, ఇక్కడ ఏ వచ్చింది. సో వీటికి స్ట్రెస్ ఎక్కడ వస్తుందంటే, అలాగే పలికి చూడండి, ఎక్రాస్. ఎక్రాస్ మనం ప్రొనౌన్సియేషన్ చేసిన తెలిసిపోతుంది, రూల్ పరంగా కూడా తెలిసిపోతుంది. సో ఏతో వచ్చేవి ఎక్రాస్, ఎలాంగ్, అడాప్ట్, అలాగే ఎవేర్, ఎవే. ఈ రెండు కూడా స్ట్రెస్సింగ్ ఎక్కడ వస్తుందంటే సెకండ్ సిలబుల్. ఎక్రాస్ ఎన్ని సిలబల్స్? 2 సిలబల్స్. అంటే సెకండ్ సిలబుల్ ఎక్కడ వస్తుంది? క్రాస్. అంటే సి ముందు పెట్టాలి. మీకు చెప్పానే. అలాగని ఇక్కడ కానీ పెడితే తప్పది. ఎక్కడ పెట్టాలి? కరెక్ట్గా స్టార్టింగే పెట్టాలి. అలాగే ఎలాంగ్. లాంగ్ అనేది సెకండ్ సిలబుల్ కాబట్టి ఎల్ దగ్గర వస్తుంది. అడాప్ట్, అడాప్ట్ అనేది సెకండ్ సిలబుల్ కాబట్టి ఎక్కడ వస్తుంది? డి దగ్గర వస్తుంది. అలాగే చూడండి ఏ ఎంతో. ఎంటీక్, దీని ఏమని చదువుతారంటే ఎంటీక్. ఎంటీక్ అంటే ఓల్డ్ ఆబ్జెక్ట్, పురాతన వస్తువులు అంటే. ఎంటీక్ ఏఎన్ యాడ్ అయింది కదా. సో దీని సెకండ్ సిలబుల్ ఏంటంటే టీ. టీ వచ్చింది కాబట్టి దీనికి ఎక్కడ మనకి సెకండ్ సిలబుల్ టీతో స్టార్ట్ అవుతుంది. స్ట్రెస్ ఎక్కడ చేయాలి? టీ దగ్గర చేయాలి. అలాగే బిఈతో చూడండి, బిలీవ్, బిలాంగ్, బిలీవ్, బిలాంగ్. సో బిఈతో స్టార్ట్ అయ్యాయి. బిలీవ్లో సెకండ్ సిలబుల్ ఏంటి? లీవ్. అంటే దాని అక్షరం ఏంటి? స్టార్టింగ్ ఎల్. అంటే ఎక్కడ చేయాలి? ఎల్ దగ్గర చేయాలి. అలాగే బిలాంగ్. బిలాంగ్లో ఇది ఫస్ట్ సిలబుల్, ఇది సెకండ్ సిలబుల్. సో సెకండ్ సిలబుల్ ఫస్ట్ లెటర్ అది ఎల్. అంటే ఎక్కడ వస్తుంది స్ట్రెస్ అనేది? ఎల్కి ముందు. ఓకే, వింటున్నారు కదా? అలాగే రిలాక్స్. రిలాక్స్ ఇక్కడ ఆర్ఈ యాడ్ అయింది. సో రిలాక్స్ ఇది ఫస్ట్ సిలబుల్, సెకండ్ సిలబుల్. సో సెకండ్ సిలబుల్ స్టార్టింగ్ లెటర్ అది ఎల్. అంటే ఎల్ ముందు స్ట్రెస్ వస్తుంది. అలాగే డిక్రీజ్. డిక్రీజ్, డిఫాల్ట్. డిక్రీజ్, డిఫాల్ట్. డిక్రీజ్, డిఫాల్ట్. డిక్రీజ్, డిఫాల్ట్. డిక్రీజ్, డిఫాల్ట్. సో డిఈతో డిఈ ప్రిఫిక్స్గా వచ్చింది. సో ఇది ఫస్ట్ సిలబుల్, ఇది సెకండ్ సిలబుల్, ఇది ఫస్ట్, ఇది సెకండ్. సో సెకండ్ సిలబుల్ మొత్తం ఇది క్రీజ్. క్రీజ్ అంటే దాంట్లో ఫస్ట్ లెటర్ ఏది? సి. అంటే ఎక్కడ వస్తుంది? సి ముందు వస్తుంది. అలాగే డిఫాల్ట్ సెకండ్ సిలబుల్ ఏది? ఫాల్ట్. ఫాల్ట్లో ఫస్ట్ లెటర్ ఏది? ఎఫ్. అంటే ఎక్కడ చేయాలి? ఎఫ్ దగ్గర చేయాలి. అలాగే ఇంక్రీజ్. ఇంక్రీజ్, 1 2. రిమైన్ 1 2. ఎక్స్పెన్స్ 1 2. ఎక్స్పెన్స్ 1 2. సో ఇంక్రీజ్ అంటే ఎక్కడ వస్తుంది? క్రీజ్ అంటే సి దగ్గర. రిమైన్, మెయిన్ అనే సెకండ్ సిలబుల్, నా ఫస్ట్ లెటర్ అది ఎం. సో ఎం దగ్గర వస్తుంది. అలాగే ఎక్స్పెన్స్.
సో పెన్స్ దగ్గర పీ దగ్గర వస్తుంది. అలాగే కంటైన్ నేను రూల్ చెప్పుకున్నాం కదా, సిఓఎన్తో కూడా అని చెప్పి. సో కంటైన్, సో కంటైన్లో సెకండ్ సిలబుల్ అది టెయిన్, నా ఫస్ట్ లెటర్ అది టీ, ఇక్కడ స్ట్రెస్ వస్తుంది అన్నమాట. నెక్స్ట్ రూల్ 3, ది వర్డ్స్ ఎండింగ్ విత్ సఫిక్స్. ఇక్కడ ఏమన్నాము సఫిక్స్, ఇక్కడ ఏమన్నాము ప్రిఫిక్స్. చెప్పాం కదా, ప్రిఫిక్స్ అంటే ముందు యాడ్ అయ్యేవి, సఫిక్స్ అంటే వెనక యాడ్ అయ్యేవి. సో ది వర్డ్స్ ఎండింగ్ విత్ ది సఫిక్స్ ATION, సఫిక్స్ ATION, 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 ATION. ఓకే, సో ఇలాగ చివర ATION వచ్చే పదాలకి స్ట్రెస్ అనేది ఎక్కడ వస్తుందంటే చూడండి, విచ్ హ్యావ్ ది స్ట్రెస్ ఆన్ పెనల్టిమేట్ సిలబుల్. పెనల్టిమేట్ మనకి సిలబస్ పెనల్టిమేటు, యాంటీ పెనల్టిమేట్. పెనల్టిమేట్ అంటే ఇంకేటి కాదు, సెకండ్ సిలబులే. పెనల్టిమేట్ సిలబుల్ అంటే సెకండ్ సిలబుల్ ఫ్రమ్ ది ఎండ్, అంటే చివర నుంచి వెనుక నుంచి, చివరి నుంచి అంటే వెనుక నుంచి, అటు నుంచి ఇటు నుంచి రెండో సిలబుల్ని, ఇటు నుంచి రెండో సిలబుల్ని ఏమంటారంటే పెనల్టిమేట్ సిలబుల్ అంటారు. ఇటు నుంచి రెండు సిలబుల్ ఏమంటారంటే పెనల్టిమేట్. ఇక్కడ చూడండి, సివిలైజేషన్, సివిలైజేషన్. ఈ సివిలైజేషన్ తెలుగులో రాస్తే ఎలా రాస్తారంటే చూడండి, సివిలైజేషన్ ఎన్ని సిలబల్స్ 1 2 3 4 5 సిలబల్స్ ఉన్నాయి. మొత్తం ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. సో ఈ 5 సిలబల్స్లో ఎక్కడి నుంచి అని చెప్పాను, చివరి నుంచి రెండు, చివరి నుంచి రెండు అంటే ఏది ఇక్కడ లెక్కేయండి 1 2 అంటే ఎక్కడ వస్తుంది జే, ఆ జే అంటే అది జెడ్. ఓకే, అలాగే ఎడ్యుకేషన్, 4 సిలబల్స్, ఎడ్యుకేషన్ చివరి నుంచి రెండు అంటే సి దగ్గర. ప్రిపరేషన్ ఎన్ని సిలబల్స్ 4 సిలబల్స్, చివరి నుంచి రెండు అంటే అక్కడ ఆర్. అలాగే రేషన్ ఎన్ని సిలబల్స్ రెండే, చివరి నుంచి రెండు అని చెప్పాం కదా, అంటే ఇటు స్టార్టింగ్ అనమాట ఇక్కడ వస్తుంది. అలాగే నేషన్ ఎన్ని సిలబల్స్ 2 సిలబల్స్, చివరి నుంచి రెండు అని చెప్పాను కదా ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ క్లారిఫికేషన్ క్లారిఫికేషన్ 5 సిలబల్స్. సో చివరి నుంచి రెండు అంటే అది సి దగ్గర వస్తుంది. సో నెక్స్ట్ రూల్ 4, వర్డ్స్ ఎండింగ్ విత్ ITY హ్యావ్ ది స్ట్రెస్ ఆన్ ది యాంటీ పెనల్టిమేట్ సిలబుల్. దట్ ఈస్ కాల్డ్ థర్డ్ సిలబుల్ ఫ్రమ్ ది ఎండ్. యాంటీ పెనల్టిమేట్ సిలబుల్ అంటే అర్థం ఏంటంటే చివరి నుంచి మూడు. జాగ్రత్త వినండి, పెనల్టిమేట్ సిలబుల్ అంటే చివరి నుంచి రెండోది, యాంటీ పెనల్టిమేట్ సిలబుల్ అంటే చివరి నుంచి మూడు. సో ఈ పదాలకి అంటే చివరి ఐటీ వచ్చే పదాలకి చివరి నుంచి మూడు. ఎబిలిటీ 4 సిలబల్స్, సో చివరి నుంచి మూడు అంటే ఎక్కడ వస్తుంది బి దగ్గర ఎబిలిటీ. అలాగే కెపాబిలిటీ 5 సిలబల్స్, సో చివరి నుంచి మూడు అంటే ఎక్కడ వస్తుంది మళ్ళీ బి దగ్గర వస్తుంది. రెస్పాన్సిబిలిటీ అంటే 6 సిలబల్స్, చివరి నుంచి మూడు అంటే ఎక్కడ వస్తుంది మళ్ళీ బి దగ్గర వస్తుంది. అలాగే కెపాసిటీ 4 సిలబల్స్, చివరి నుంచి మూడు అంటే ఎక్కడ వస్తుంది బి దగ్గర వస్తుంది. మీరు ఇవన్నీ తెలుగులో బుక్ మీద రాసుకోమని చేస్తే మీకు ఇంకా నీట్గా అర్థమవుతుంది. ఓకే, నెక్స్ట్ రూల్ నెంబర్ 5, కాంపౌండ్ వర్డ్స్ విచ్ హ్యావ్ స్ట్రెస్ ఆన్ ది ఫస్ట్ సిలబుల్. అంటే రెండు పదాల కలయికని కాంపౌండ్ వర్డ్ అంటారు. అంటే రెండేసి నౌన్స్ కలిపి వచ్చే పదాన్ని కాంపౌండ్ వర్డ్స్ అంటారు. సో కాంపౌండ్ వర్డ్స్ వస్తే స్ట్రెస్ మార్కింగ్ ఎక్కడ వస్తుంది, స్టార్టింగ్గా వస్తుంది. ఎగ్జాంపుల్ బస్ స్టాప్, ఈ రెండు నౌన్స్, రెండు వర్డ్స్, సెపరేట్ వర్డ్స్. సో ఎక్కడ వస్తుంది స్టార్టింగ్. అలాగే సీ పోర్ట్, ఈ రెండు పదాలు ఇవి. సో ఎక్కడ వస్తుంది సిఎస్ దగ్గర. అలాగే సీ సిక్ స్టార్టింగ్ వస్తుంది. కాల్ సెంటర్ అంటే ఇవన్నీ రెండేసి పదాల కలయిక, ఒక పదము కాదు మొత్తం కలిపి రెండు పదాల కలయికని కాంపౌండ్ వర్డ్ అంటారు. సో ఇలాంటి కాంపౌండ్ వర్డ్స్ వచ్చినప్పుడు స్ట్రెస్సింగ్ ఎక్కడ వస్తుందంటే స్టార్టింగ్ వస్తుంది. అలాగే హైడ్రో పవర్, వాట్ ఈస్ హైడ్రో పవర్? ది పవర్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ వాటర్ ఈస్ కాల్డ్ హైడ్రో పవర్. ఇది మీకు సెకండ్ ఇయర్లో 1 వర్డ్స్ మ్యాచింగ్లో వస్తుంది.
హైడ్రో పవర్ మీన్స్ ది పవర్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ వాటర్ ఈస్ కాల్డ్ హైడ్రో పవర్. సో హైడ్రో పవర్ ఈ రెండు నౌన్సే, రెండు వేరు పదాలు. సో దీనికి ఎక్కడ వస్తుంది, స్టార్టింగ్గా వస్తుంది. అలాగే మాస్టర్ పీస్, మాస్టర్ నౌనే, పీస్ నౌనే. సో ఈ రెండు పదాలు కలయిక, దీనికి కాంపౌండ్ అంటారు. దీనికి ఎక్కడ వస్తుందంటే స్టార్టింగ్గా వస్తుంది. నెక్స్ట్ రూల్ నెంబర్ 6, ది వర్డ్ స్ట్రెస్ మే షిఫ్ట్ ఫ్రమ్ వన్ సిలబుల్. ది వర్డ్ స్ట్రెస్ మే షిఫ్ట్ ఫ్రమ్ వన్ సిలబుల్ టు ది అదర్ యాజ్ ది ఫంక్షన్ ఆఫ్ ది వర్డ్ చేంజెస్. అంటే పదం పనిచేసే విధానం మారినట్టయితే స్ట్రెస్ ప్లేస్ కూడా మారుతుంది. అంటే ఒక పదం అనేది నౌనుగాను, యాడ్జెక్టివ్ గాను, వెర్బ్ గాను పనిచేస్తుంది. ఒక పదం అనేది నౌనుగాను, యాడ్జెక్టివ్ గాను, వెర్బ్ గాను పనిచేస్తుంది. అయితే ఆ పదము నౌను లేక యాడ్జెక్టివ్ అయితే, ఆ పదము నౌను లేక యాడ్జెక్టివ్గా పనిచేస్తే దానికి స్ట్రెస్ ఎక్కడ వస్తుందంటే ఫస్ట్ సిలబుల్. వెర్బ్గా పనిచేస్తే ఎక్కడ వస్తుందంటే సెకండ్ సిలబుల్. సరే, అండర్స్టాండ్ కేర్ఫుల్లీ. ఒక పదము నౌనుగాను, యాడ్జెక్టివ్ గాను, వెర్బ్ గాను రకరకాలుగా పనిచేస్తుంది. అయితే నౌనుగాను, యాడ్జెక్టివ్ గాను పనిచేస్తే దానికి స్ట్రెస్ ఎక్కడ వస్తుందంటే ఫస్ట్ సిలబుల్. వెర్బ్గా పనిచేస్తే ఎక్కడ వస్తుందంటే సెకండ్ సిలబుల్. ఎగ్జాంపుల్ చూడండి, నౌన్ ఆర్ యాడ్జెక్టివ్ అండ్ వెర్బ్. నౌన్ ఆర్ యాడ్జెక్టివ్ అండ్ వెర్బ్. కాండక్ట్, కాండక్ట్ నౌన్గా అయితే ఫస్ట్ సిలబుల్, వెర్బ్గా అయితే సెకండ్ సిలబుల్. అలాగే అబ్సెంట్ నౌన్గా అయితే ఫస్ట్ సిలబుల్, వెర్బ్ అయితే సెకండ్ సిలబుల్. సబ్జెక్ట్ నౌన్గా అయితే ఫస్ట్ సిలబుల్, వెర్బ్ అయితే సెకండ్ సిలబుల్. రికార్డ్ నౌన్గా అయితే ఫస్ట్ సిలబుల్, వెర్బ్గా అయితే సెకండ్ సిలబుల్. ఆబ్జెక్ట్ నౌన్గా అయితే ఫస్ట్ సిలబుల్, వెర్బ్గా అయితే సెకండ్ సిలబుల్. ఒక పదం యొక్క సఫిక్స్ యాడ్ అవుతున్న కొలది, ఒక పదం యొక్క సఫిక్స్ యాడ్ అవుతున్న కొలది దాని యొక్క స్ట్రెస్ ప్లేస్మెంట్ కూడా చేంజ్ అవుతూ వస్తుంది. ఉదాహరణకి ఒక పదం తీసుకుందాం. దీని ఎలా చదువుతారంటే ఫోటోగ్రాఫ్ అని చదువుతారు. దీని ఎలా చదువుతారు ఫోటోగ్రాఫ్. అంటే దీనికి స్ట్రెస్ ఎక్కడ వస్తుంది, ఫోటోగ్రాఫ్ అంటే స్టార్టింగ్ నుంచి వస్తుంది. దీనికి స్ట్రెస్ మార్కింగ్ అనేది ఈ పీ దగ్గర వస్తుంది అనమాట. ఇది ఫోటోగ్రాఫ్. దీనికి సఫిక్స్ యాడ్ చేసి ఇంకో పదం తయారు చేసాం అనుకోండి, ఫోటోగ్రాఫర్. ఈ ఫోటోగ్రాఫ్కి ఈఆర్ అనే సఫిక్స్ని యాడ్ చేస్తే ఈ పదం ఏమైంది, ఫోటోగ్రాఫర్. దాన్ని ఎలా చదువుతాము, ఫోటోగ్రాఫ్ అని చదువుతాం. దీన్ని ఎలా చదువుతాము, ఫోటోగ్రాఫర్. ఫోటోగ్రాఫర్ అంటే ఎక్కడ వస్తుంది స్ట్రెస్ అనేది, ఎక్కడ యాక్సెంట్ ఎక్కడ అవుతుంది, ఈ టీ దగ్గర అవుతుంది. సో దీని స్ట్రెస్ ఎక్కడ వస్తుందంటే టీ. అలాగే నెక్స్ట్ ఫోటోగ్రాఫిక్. ఫోటోగ్రాఫిక్ ఇక్కడ ఐసీ యాడ్ అయింది సఫిక్స్ అన్నది. ఈ ఐసీ యాడ్ అయ్యేసరికి దీని యొక్క ప్రొనౌన్సియేషన్ కూడా మారిపోతుంది, స్ట్రెస్ ప్లేస్ కూడా మారిపోతుంది. అప్పుడు ఎక్కడ వస్తుందంటే ఇక్కడ వస్తుంది. దీన్ని ఏమన్నాం ఫోటోగ్రాఫ్ అన్నాం, అంటే స్టార్టింగ్ వచ్చింది. దీన్ని చదివాం ఫోటోగ్రాఫర్ అన్నాం, అంటే ఎక్కడ వచ్చింది టీ దగ్గర వచ్చింది. దీన్ని చదివాం ఫోటోగ్రాఫిక్ అంటాం, అంటే జీ దగ్గర దాన్ని మనం యాక్షన్ చేస్తాం కాబట్టి. అలాగే ఫోటోగ్రాఫికల్, ఫోటోగ్రాఫికల్లీ. సో ఫోటోగ్రాఫిక్ ఎక్కడ వస్తుందో సో ఫోటోగ్రాఫికల్గా అక్కడ వస్తుంది, ఈ ఫోటోగ్రాఫికల్లీగా అక్కడ వస్తుంది. ఎందుకంటే ఈ మూడింటికి స్ట్రెస్ ఒకే దగ్గర వస్తుంది కాబట్టి. ఇలాగ ఒక పదం అనేది సఫిక్స్ యాడ్ అవుతుంది కొద్ది దానికి స్ట్రెస్ ప్లేస్ కూడా చేంజ్ అవుతూ వస్తుంది. అలాగే ఈ పదం తీసుకుందాం, ఎకానమీ. దీని ఎలా చదువుతారు ఎకానమీ. కావాలంటే తెలుగులో మీరు రాసుకుంటే ఇంకా నీట్గా అర్థమవుతుంది. 1 2 3 4 టోటల్ ఎన్ని సిలబస్, 4 సిలబస్. దీని ప్రొనౌన్స్ ఎలా ప్రొనౌన్స్ చేస్తామంటే ఎకానమీ. ఎకానమీ అంటే ఎక్కడ మనం పదాన్ని బాగా అట్రన్స్ చేస్తున్నాము, కా. దట్ మీన్స్ కా అంటే ఇక్కడ, ఎకానమీ అయితే సి దగ్గర. అది దీన్ని ఎలా చదువుతాము ఎకనామిక్స్. ఎకనామిక్స్, ఎకనామిక్స్ అంటే ఎక్కడ వస్తుంది ఇక్కడ. సో దీని ఎలా చదువుతామంటే ఎకనామెట్రిక్ అంటాం. దీని ఏమో చదువుతామంటే
ఎకనామెట్రిక్ అంటాం. ఆ మెట్రిక్ అనేసరికి ఎక్కడ వస్తుందంటే ఇక్కడ వస్తుంది. అంటే ఒక పదం యొక్క సఫిక్స్ పెరుగుతున్న కొలది దాని యొక్క స్ట్రెస్ మార్కింగ్ కూడా ప్లేస్ చేంజ్ అవుతుంది. అలా ఇంకొక రూల్ ఏంటంటే, ఇంకొక రూల్ చెప్ప మర్చిపోయాను. మోనోసిల్బిక్ వర్డ్స్ ఉన్నాయి. మోనోసిల్బిక్ వర్డ్స్కి స్ట్రెస్ మార్క్ రాదు. మోనోసిల్బిక్ స్ట్రెస్ మార్క్ రాదు, కానీ జనరల్గా చేస్తే ఎక్కడ స్టార్టింగ్గా చేస్తాం. ఒకవేళ చేస్తే స్టార్టింగ్గా చేస్తాం, కానీ దానికి స్ట్రెస్ మార్క్ అనేది రాదు. సో ఇప్పుడు టీచ్కి స్టార్టింగ్ వచ్చింది అనుకోండి, టీచర్ కూడా స్టార్టింగ్గా వస్తుంది. అలాగే క్లియర్ స్టార్టింగ్ వచ్చింది అనుకోండి, క్లియరెన్స్ కూడా స్టార్టింగ్గా వస్తుంది. అంటే ఒక పదానికి సఫిక్స్ పెరిగినా దాని యొక్క స్ట్రెస్ ప్లేస్ మారదు అని చెప్పడానికి ఇవి కొన్ని ఎగ్జాంపుల్. అలాగే పేరెంటేజ్. సో కొన్ని పదాలు ఏంటంటే సఫిక్స్ యాడ్ అయినా సరే దాని యొక్క స్ట్రెస్ ప్లేస్ అనేది మారదు. సో ఇవి ఇంపార్టెంట్ రూల్స్ ఇన్ స్ట్రెస్ మార్కింగ్. ఇంతవరకు చెప్పిన క్లాస్ని మీరు బాగా అర్థం చేసుకుంటారని ఆశిస్తూ ఈరోజు ఇక్కడ క్లాసును ముగింపు చేస్తూ నెక్స్ట్ వచ్చే టాపిక్లో వేరే టాపిక్ మనం మీ ముందుకు వస్తాం.